అసలు ఈరోజు మా చెల్లి చేసిన పనికి నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఏమైందంటే, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మా చెల్లెలు అండ్ మా ఇద్దరు అయితే కాలేజీకి బయలుదేరిపోయాం. మేము బస్సు ఎక్కాలంటే రోడ్ దగ్గరికి వెళ్ళాలి, రోడ్ దగ్గరికి వెళ్ళాలంటే నడవాలి. మేము అలా నడుస్తూ వెళ్తుంటే చుట్టూ పచ్చని పొలాలు అండ్ ఆ సన్ రైజ్ చూడడానికి చాలా బాగుంది మామ. మేము రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఇద్దరు గారిని వీడియో తీస్తున్నా, ఏదైనా ఫోజ్ ఇవ్వరా అంటూ వాడు ఈ ఫోజ్ ఇచ్చాడు. విమల్ పలుకులలో కేసరి. తర్వాత మేమైతే బస్ ఎక్కేసాం. నా 3 ఏళ్ల డిగ్రీలో నాకు ఇంతవరకు ఈ బస్సులో ఒక్కసారి కూడా సీట్ దొరకలేదు. లోకల్ పాలిటిక్స్. తర్వాత మేమైతే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేసి మళ్ళీ కాలేజ్కి అయితే బయలుదేరిపోయాం. ఎండాకాలంలో ఎండలైనా తగ్గుతాయేమో గానీ మా కాలేజ్ రూట్ లో ట్రాఫిక్ మాత్రం తగ్గదు మామ. తర్వాత ఎలాగో మేము కాలేజ్కి అయితే వచ్చేసాం. వీడు నా ఫ్రెండ్ ప్రశాంత్. రోజు ఏదో ఒక తీట పని చేయింది, వీడికైతే రోజు గడవదు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఎగ్జామ్ లో అందరూ రాసి వెళ్ళిపోతున్నా నేను నా ఫ్రెండ్ కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూనే ఉన్నాం. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి. తర్వాత ఎలాగోలాగా పేపర్లు అయితే నింపేసి వచ్చేసాం. ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయాం అనిపించింది. సో వెంటనే బేకరీకి వెళ్ళి అక్కడ దొరికిన జంక్ ఫుడ్ అయితే తినేసాము. తర్వాత నడుస్తూ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసి బస్ పాస్ అయితే కట్టేశాను. తర్వాత మా చెల్లెలు బ్యాగ్ కొనాలంటే మార్కెట్ కి అయితే వెళ్ళాము. ఎన్నెన్నో షాపులన్నీ తిప్పి మొత్తానికి ఒక షాప్ కి అయితే తీసుకొచ్చింది. అక్కడ బ్యాగులన్నీ చూసి ఫైనల్ గా ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకుని ప్రైస్ ఎంత అని అడిగితే అప్పుడు ఆయన 600 అని చెప్పాడు. అప్పుడు మా చెల్లెలు 180కి ఇస్తారా అని అడిగింది. ఆ మాట వినగానే నిజంగానే నాకైతే ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. తర్వాత ఎలాగో 600 చెప్తే 300కి అయితే కొనేసింది. తర్వాత వచ్చేటప్పుడు సమోసా షాప్ అయితే కనిపించింది. సమోసా అయితే తినేసా, అది కూడా మా చెల్లెల డబ్బులతోనే. పొట్టలో ఇంకా ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి వచ్చేటప్పుడు మొక్కజొన్న కంక అయితే తీసుకున్నా, ఇది మాత్రం నా డబ్బులతోనే. తర్వాత బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాక అక్కడ నా ఫ్రెండ్స్ బొగ్గాళ్ళు అయితే కనిపించారు. ఆ తర్వాత అలా బస్ ఎక్కి ఇంటికి అయితే బయలుదేరాం. ఫైనల్ గా మేమైతే మా రోడ్ దగ్గర బస్ దిగేసాం. మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. నువ్వు నీ శృతిమెత్తని వేళ్లతో సబ్స్క్రైబ్ బటన్ నొక్కు మామ.